మిత్రులారా, ఈ వీడియోలో మనము ఎల్ఐపి లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ పీరియడ్ ప్లాన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పాఠాలు 5 సోపానాలలో చెప్పాలి. 1వది ప్రస్తావన, 2వది ప్రస్తుతీకరణ, 3వది ఆత్మీకరణ, 4వది పునరావృత్తి, 5వది మూల్యాంకన్. ఒక్కొక్క సోపానం గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రస్తావనలో మనము ఫస్ట్ సంబోధన్ అంటే క్లాసుకు వెళ్ళి శుభాశీష్ ప్యారే బచ్చో ఆప్ సబ్ కైసే హై, సమాధానంగా పిల్లలు శుభోదయ్ గురూజీ, హమ్ సబ్ ఠీక్ హై, ఆప్ కైసే హై గురూజీ అంటారు. గురూజీ మై భీ ఠీక్ హూ. తర్వాత 2వది పూర్వ జ్ఞాన్. మనం చెప్పే పాఠము, ఆ చెప్పే పాఠంలో ఆ పాఠానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు పిల్లలతో అడగాలి. ఇప్పుడు మనం చెప్పేది ఆస్మాన్ గిరా పాఠం కాబట్టి కొన్ని జంతువుల పేర్లు చెప్పమని అడగవచ్చు. పిల్లలు కుత్తా, బిల్లి, బందర్, రిషబ్, భాలు మొదలైన పదాలు జంతువుల పేర్లు చెబుతారు. దానికి సమాధానంగా గురువు గారు మై ఔర్ కుచ్ జానవరోं के नाम बताऊंगा, ध्यान से सुनिए అని హాథీ, లోమడి, ఖర్గోష్, షేర్, హిరణ్, గాయ్ మొదలైన జంతువుల పేర్లు చెప్పవచ్చు. ఆ తర్వాత శీర్షక్కి ఘోషణ, శ్యామ్ పట్ పర్ లేఖన్ అంటే బోర్డుపై వ్రాయడం. ఆస్మాన్ గిరా పాఠము ఈరోజు మనము చదువుకోబోతున్నామని చెప్పి శీర్షిక అంటే పాఠం పేరు బోర్డు మీద వ్రాస్తారు గురువుగారు. పిల్లలతో ఛాత్ర ఆజ్ హమ్ ఏక్ మజేదార్ కహానీ పఢేంగే, యహ కహానీ ఏక్ ఖర్గోష్ కి హై. పిల్లలు ఆస్మాన్ గిరా అని తెలుసుకున్నప్పుడు, అర్థం తెలుసుకున్న తర్వాత ఆలోచిస్తారు. 4వది పాఠ్ కే సందర్భ చిత్ర పర్ బాత్చీత్ కర్నా. పాఠంలో ఇచ్చినటువంటి బొమ్మ ఉంది కదా, సందర్భ చిత్రము, దాని గురించి చిన్న చిన్న ప్రశ్నలతో మనము జవాబులు రాబట్టే ప్రయత్నము చేయాలి. బచ్చో ఇస్ చిత్ర మే ఆప్కో క్యా క్యా దిఖాయి దే రహా హై. छात्र चित्र में शेर, खरगोश, पेड़, पत्थर, कुआं, कुएं में पानी और पानी में शेर का प्रतिबिंब दिखाई दे रहा है आदि उत्तर दे सकते हैं. प्रश्नों के माध्यम से छात्रों को चित्र के बारे में समझाना. प्रस्तावना में अंतिम है QR कोड पर चर्चा. पाठ में 2 QR कोड छापे जाते हैं. पहला है इनपुट QR कोड और अभ्यास में जो QR कोड है उसे అవుట్పుట్ QR కోడ్ కహా జాతా హై. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పాలి. దీక్షా పోర్టల్ ద్వారా అందులో ఉన్నటువంటి స్కానర్ ద్వారా మనము ఇందులో ఉన్నటువంటి వీడియోలను చూసి పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి వివరంగా పిల్లలకు చెప్పవచ్చు. మిత్రులారా, ఇంత విస్తారంగా ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి మనకి ఇది అర్థమైపోయింది అనుకోండి, ఇక మనము ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈజీగా వ్రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాము. ఫస్ట్ మనకు దీని గురించి అర్థం కావాలి అంతే. హిందీ పండితులు ఎంతటి కఠిన కార్యమైనా కానీ దాన్ని సుసాధ్యం చేసుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. కాబట్టి ఒక్కసారి వారికి అర్థమైపోయిందంటే ఇక వారు ఎట్టి పరిస్థితిలో ఆగరు, ముందుకు వెళ్తూనే ఉంటారు. 2వది ప్రస్తుతీకరణ. ఈ ప్రస్తుతీకరణలో కూడా మళ్ళీ 5 అంశాలు ఉన్నాయి. ఆదర్శ వాచన్ అని చెప్పి, అనుకరణ తథా వ్యక్తిగత వాచన్, మౌన్ తథా సామూహిక్ వాచన్, ముఖ్య और नए शब्दों का रेखांकन, श्याम पट पर लेखन. అదేవిధంగా అక్షర్, మాత్రాం తథా ధ్వనియో కి పహచాన్, శ్యామ్ పట్ పర్ లేఖన్. ఇవన్నీ మనము చేస్తూనే ఉన్నాము, ఇది మనకు కొత్త ఏమీ కాదు. ఇక 3వది ఆత్మీకరణ. ఆత్మీకరణ అంటే పాఠాన్ని అర్థం చేసుకోవడం, అర్థగ్రహణ అన్నట్టు. ఇందులో కూడా ఒక 5 అంశాలు ఉన్నాయి. పాఠ్ పర్ మౌఖిక్ చర్చా కरेंगे, కల్పన व अनुमान लगाकर समझना. उसके बाद सामूहिक चर्चा, मुख्य बिंदुओं का मौखिक विस्तार से अध्यापक छात्रों से चर्चा करेंगे. तीसरा है मुख्य बिंदुओं को श्याम पट पर लिखना और विस्तार करना इसका. चौथा है सारांश निष्कर्ष. इन मुख्य बिंदुओं के आधार पर पढ़ाए गए अनुच्छेदों का सारांश निष्कर्ष छात्र निकालेंगे. और व्यक्तिगत लेखन व त्रुटि शुद्धिकरण. छात्र इसका निष्कर्ष या सारांश या प्रश्न का उत्तर लिखने पर कुछ त्रुटियां हैं तो अध्यापक जी इनका निवारण
या त्रुटि शुद्धिकरण करेंगे। बस इतना ही। और चौथा है पुनरावृत्ति। पुनरावृत्ति क्या है? पुनरावृत्ति में छात्रों से अलग अलग सृजनात्मक कार्य करवाए जाते हैं। जैसे खरगोश के पेड़ के नीचे सोने व आवाज़ से डरने का अभिनय करवाना, खरगोश का चित्र खींचना, पानी में शेर के प्रतिबिंब का चित्र खींचना, नारियल के पेड़ का चित्र खींचना आदि। उसी प्रकार भाषा संबंधी गतिविधियां भी है, जैसे विलोम शब्द, नीचे, ऊपर, बैठा, उठा, इधर, उधर, गया, आया, एक, अनेक, गिरना, उठना, पास, दूर, उसके, इसके आदि। इस प्रकार कुछ लिंग वचन संबंधी शब्द भी छात्रों से लिखवाए जा सकते हैं। अंतिम सोपान है मूल्यांकन। मूल्यांकन में क्या है? मूल्यांकन में इन प्रश्नों द्वारा छात्रों का मौखिक आकलन या मूल्यांकन किया जाएगा। जैसे छोटे छोटे प्रश्न पूछे जाएंगे। खरगोश कहाँ सो रहा था? खरगोश के पीछे पहले कौन भागा था? खरगोश क्यों भागने लगा? पाठ में आए जानवरों के नाम लिखिए या नाम बताइए। इन जानवरों में से सबसे बड़ा जानवर कौन सा है या सबसे बड़ा जानवर क्या है? इसके साथ साथ हम मूल्यांकन में गृह कार्य भी दे सकते हैं। गृह कार्य में खरगोश, लोमड़ी, भालू, हाथी, शेर के चित्र उतार कर लाने को कह सकते हैं। मित्रों, इस प्रकार आप एक पीरियड प्लान लिख लीजिए। इन पांचों सोपानों के अनुसार ही हमको इस शैक्षिक वर्ष में पढ़ाना है। नोट, आप चाहें तो अपनी ओर से कुछ और प्रश्न भाषा संबंधी अंश भी इसमें जोड़ सकते हैं। मित्रों, आपके लिए LIP कालांश योजना सोपानों को विस्तार से बताने का प्रयत्न किया गया है। मित्रों, इस वीडियो को लाइक कीजिए, मेरे चैनल को अवश्य सब्सक्राइब कर लीजिए और तेलंगाना राज्य के प्रत्येक हिंदी अध्यापक तक इस LIP कालांश योजना सोपान के वीडियो को पहुंचाइए। जल्दी एक नए अंश के साथ फिर मिलेंगे। तब तक के लिए धन्यवाद।